అందరికీ నమస్కారం. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి కావాల్సిన బలం 118 అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు విజయ్ చేతిలో ఉంది 116. 116 మంది సభ్యుల బలం విజయ్కి ఉంది. కానీ 118 మంది కావాలి. 118 ఉంటే ప్రమాణ స్వీకారం చేపిస్తారు గవర్నర్ అనేది చెప్తున్నారు కదా. నిజానికి 118 అవసరం లేదు, 117 ఎనఫ్. 117 ఎలా సరిపోతాయి అంటే, విజయ్ 2 చోట్ల పోటీ చేశాడుగా, ఒక చోట రాజీనామా చేస్తాడు. అప్పుడు తమిళనాడు మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 234 నుంచి 233 పడిపోయింది. ఎందుకంటే ఒక స్థానం ఖాళీగా ఉంటుంది కాబట్టి, అది ఎన్నిక జరగడానికి టైం పట్టింది కాబట్టి, ఈ బల నిరూపణ సమయానికి అక్కడ ఎన్నిక జరగదు కాబట్టి 233కే మొత్తం సభ్యుల సంఖ్య ఉంటుంది. ఆ 233లో సగం తీసి సగానికంటే ఒకటి ఎక్కువ వేస్తే 117 ఎనఫ్ సరిపోద్ది. ఇప్పుడు విజయ్కి కావాల్సింది ఒకే ఒక స్థానం. కానీ నేనేమంటానంటే ఈ 116 కూడా సరిపోవచ్చు. ఈ 116 కూడా ఎలా సరిపోతాయి అంటే, ఇప్పుడు మామూలుగా మ్యాజిక్ ఫిగర్ అనేది ఎలా తీస్తారంటే అండి, మొత్తం తమిళనాడు అసెంబ్లీలో సగానికంటే ఒకటి ఎక్కువ అనేది కాదు. బల నిరూపణ జరిగే రోజు, ఏ రోజైతే బల నిరూపణ జరిగిద్దో ఆ రోజు మొత్తం అసెంబ్లీకి ఎంతమంది హాజరయ్యారు, హాజరైన సభ్యుల్లో సగానికంటే ఒకటైనా విజయ్కి ఎక్కువ ఉందా, అది మాత్రమే మ్యాజిక్ ఫిగర్. లెక్క ప్రకారం ఇది మాత్రమే మ్యాజిక్ ఫిగర్ రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు. అప్పుడు బల నిరూపణకి విజయ్కి కనుక అవకాశం ఇస్తే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేపించి ఫ్లోర్ టెస్ట్కి కనుక విజయ్కి అవకాశం ఇస్తే, ఆల్రెడీ బీజేపీ వాళ్ళు అనౌన్స్ చేశారు మేము బలపరీక్ష దూరంగా ఉంటామని. అంటే ఆ రోజు అసెంబ్లీ సమావేశాలకి వారు రాము అని చెప్పేశారు. రాము అంటే మొత్తం 233లో ఒకరు రారు, అంటే 232 మందే వస్తారు. 232 మందిలో కూడా కరెక్ట్గా అందరూ వస్తారని కూడా లేదు. కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎంతో కొంతమంది ఇండైరెక్ట్గా విజయ్ గెలవటం కోసం కోఆపరేట్ చేయడానికి ఆ రోజు ఏదో కారణం చేత రారు, పక్కాది లేదు. వచ్చినా విజయ్కి మద్దతిస్తారు. సరే, వచ్చి విజయ్కి మద్దతిస్తే అనర్థవేటి పడిద్ది అనే భయం ఉన్నప్పుడు వాళ్ళ అనారోగ్య కారణాలతోనో ఇంకో కారణాలతోనో సభకి రాకుండా ఉంటారు. అప్పుడు ఈ 116 సరిపోయింది. అసలు బలపరీక్ష కంటే అవకాశం ఇస్తే 116 లేదు, సరిపోయిద్దా లేదా తేలిపోయింది. కానీ బలపరీక్షకి అవకాశం ఇవ్వకుండా అసలు సీఎంగా విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్ గేమ్ ఆడుతున్నారు. నాకు బలపరీక్ష కావాలంటున్నారు. బలపరీక్ష గవర్నర్ గారు చేయాల్సింది అసెంబ్లీలో ప్రొటెస్ట్ ద్వారా నిరూపించుకోవాలి. ఏ ప్రభుత్వమైనా అంతే. ఇప్పటివరకు ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా తమ బలాన్ని అసెంబ్లీలో చూపించుకుందే తప్ప గవర్నర్ ముందు చూపించుకోలే. గవర్నర్ ముందు చూపించుకోవడం అనేది ఈ దేశ చరిత్రలో ఇంతవరకు లేదు. తమిళనాడులోనే జరుగుతుంది. నాకు తెలిసి అసెంబ్లీ సమావేశం అయితే బల పరీక్ష కనుక జరిగితే ఈ 116 మంది కూడా విజయ్కి సరిపోతారు. నిజానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కనుక ఎక్కువ మంది సభ నుంచి బైకాట్ చేస్తే, వాళ్ళ సభకి రాకపోతే ఈ 116 కూడా అవసరం లే. విజయ్కున్న 107 మందితో కూడా ఆ 107 సంఖ్య కూడా సరిపోయింది. అసలు వీళ్ళ మద్దతు ఎవరితో లేకుండా 107 కూడా సరిపోయింది. ఎందుకంటే ఒక అన్నాడీఎంకే వాళ్ళు 20 మంది ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారనుకోండి, అప్పుడు సభలో హాజరైన వాళ్ళ సంఖ్య ఎంత అవుతుంది? 233లో 20 మంది రాలేదనుకోండి, 213 మంది అవుతారు. 213 మందిలో సగానికంటే ఒకటి ఎక్కువ చేయండి, ఈ 107 సరిపోద్ది. విజయ్కున్న 107 సరిపోతాయి. అందులో కాంగ్రెస్ ఎట్టా అదనంగా ఉంది సపోర్టింగ్గా, కమ్యూనిస్టులు ఎట్టా ఉన్నారు సపోర్టింగ్గా. సో విజయ్ ఈజీగానే సీఎం అవుతారు. కాకపోతే అక్కడ దాకా పోనివ్వట్ల, గేమ్ ఆడుతున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.